బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలనేవి కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొనింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం లేకపోయినప్పటికీ మోస్తరు నుంచి ఓ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళదాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరూ కూడా కొంచెం జాగ్రత్త అయితే వహించండి. ఎవడైనా సరే లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సముద్రానికి దగ్గరగా ఉండే జిల్లాల్లో కొంతమేర ప్రభావం అనేది ఎక్కువగా ఉండొచ్చు, కానీ మిగిలిన జిల్లాల్లో మాత్రం కొద్దిగా ప్రభావం అనేది తక్కువనే చెప్పుకోవాలి. కానీ చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అప్డేట్ అయితే ఇస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పెద్దగా పడకపోయినా అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొనింది. కానీ చలి తీవ్రత అనేది భారీగా ఉంటుందని, ఎవరైనా ఈ చలి తీవ్రతకి అనారోగ్య సమస్యలు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే పేర్కొనింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల మీద వర్షాల ప్రభావం అనేది పెద్దగా లేదు, కానీ చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ చలి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ కానీ, కరోనా కానీ, ఇటువంటి ఏవైనా కానీ మనకి వైరసెస్ అనేవి ఈజీగా పాకే అవకాశం ఉన్నట్లు, కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ పేర్కొంటూ విపత్తు నిర్వహణ శాఖ కూడా ఈ సూచనలు అయితే జారీ చేసింది. ప్రజెంట్ అయితే వాతావరణంలో ఎటువంటి మార్పులు అయితే లేవు, వర్షాలు అయితే తక్కువే.